సాగినంత కాలం తనదే రాజ్యం అనే అహం సాగినప్పుడు చప్పుడు చేయక గమ్మునుండే రకం నేటి రాజకీయాల్లో మామూలైంది. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు తెగ హడావిడి చేశారు బీఆర్ఎస్ నేతలు. ఒకసారి అధికారం పోవడంతో ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇప్పటి నుండే పార్టీ యాక్టివిటీస్ చేస్తే ఆర్థిక భారం పడుతుందని భావిస్తున్నారా? ఎన్నికల వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారా? పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనూ ఎందుకు పాల్గొనడం లేదు? ప్రస్తుత పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? హ్యావ్ ఎ లుక్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో హవా నడిపించారు. గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఎమ్మెల్యేలే సుప్రీమని చెప్పడంతో వాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాళ్లకున్న స్వేచ్ఛతో తమకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో జీవితకాలం తామే అధికారంలో ఉంటామనే భ్రమలో బతికారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో సీన్ రివర్స్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి చాలా మంది నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అధికార పార్టీతో ఇప్పుడే తమకి ఇబ్బందులు ఎందుకనే ధోరణిలో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బలంగా పోరాటం చేయాలి. కానీ గులాబీ పార్టీలో మాత్రం సీన్ రివర్స్ లా ఉంది. అధికారం పోయాక నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ఖర్చును పార్టీని భరించింది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచార భారాన్ని మోసింది. అయినా పార్టీ కష్టకాలంలో మాత్రం అండగా ఉండడం లేదనే టాక్ వినబడుతోంది. మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, గాదరి కిషోర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా తమ సొంత పనుల్లో బిజీ అయ్యారు. బీఆర్ఎస్ అధిష్టానం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంది. ఇటీవల రైతు రుణమాఫీ అమలు చేయాలని అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాలలో రైతు ధర్నాలు నిర్వహించింది. ఏదో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా పెద్దగా స్పందించలేదనే టాక్ ఉంది. అది కూడా కొంతమంది మొక్కుబడిగా పాల్గొన్నారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినబడుతున్నాయి. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం చేయాలంటే ఆర్థిక భారం పడుతుంది. మొన్నటి వరకు ఎన్నికల్లో ఖర్చు చేశాం. దీంతో ఇప్పటి నుండే ఖర్చులు చేస్తే తమకు ఆర్థిక కష్టాలు తప్పవని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారంట. చాలా మంది మాజీలకు వ్యాపారాలున్నాయి. దీంతో అధికార పార్టీపై ఇప్పటి నుండే పోరాటం చేస్తే తమ వ్యాపారాలకు దెబ్బ పడుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే అధికార పార్టీపై దూకుడు ఎందుకనే భావనలో తాజా మాజీలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయ్యారు. కొంతమంది ఇప్పటికే గోడ దూకి హస్తం గూటికి చేరారు. ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వారు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న గులాబీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయ్యింది. దీంతో 2 అపజయాలు మాజీ ఎమ్మెల్యేలను కుంగతీశాయి. ఈ క్రమంలో ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు తిరిగి యాక్టివ్ అవుదామనే ఆలోచనలో కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలున్నారు. అప్పటిలోగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తుందని, అది తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా సైలెంట్ గా ఉన్న మాజీలను గులాబీ బాస్ యాక్టివ్ చేస్తారా? కనీసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా యాక్టివ్ అవుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి మరి.